జూబ్లీస్ ఉప ఎన్నిక స్టార్ట్ అయినాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ విజయం అయితే నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీ దాకా అంతిమంగా అయితే, ఎందుకంటే ఎలక్షన్ వాళ్ళు పెట్టాలి కాబట్టి పెట్టారు అంతవరకే. ఈ రోజు నాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అక్రమంగా సంపాదించుకున్న పైసలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లను, ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి జూబ్లీస్ లో ఉన్న లాడ్జ్లు, రెస్టారెంట్లు అన్ని రెంట్కి తీసుకొని తెలంగాణలో ఉన్న మొత్తం సోషల్ మీడియాని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేసిన అంతిమంగా నవీనన్న విజయం పొందాడు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. కన్ఫర్మ్ గా తప్పుడు ప్రచారం చేస్తారు. 10 ఏళ్ళ వాళ్ళు జూబ్లీస్ ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారు, జూబ్లీస్ ప్రజలకు ఏం చేశారు? అంతెందుకు కోవిడ్ టైంలో ఈ తెలంగాణలో ఇదే మన జూబ్లీస్ యూసఫ్ కూడా ప్రజలు నానా అవస్థలు పడ్డరు. వాళ్ళు ఏం చేశారు కోవిడ్ టైంలో కూడా శత్రువు కూడా హెల్ప్ చేసే టైం ఎవరైనా సరే. కోవిడ్ టైంలో కూడా ఇదే జూబ్లీస్ లో మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ కుటుంబం కేటీఆర్ అండతో కమిషన్లు దోచుకోలేరా చెప్పండి? వాళ్ళైతే గెలవరక్క చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ విజయం ఎవ్వడు ఆపుకోలేడు. బీజేపీ అయితే పోటీలో లేదు. ఏదో నామకే వ్యవస్థ వాళ్ళ క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ పెట్టారు. నవీన్ అన్న గెలుపుని ఎవరు ఆపలేరు. పథకాల విషయంలో వస్తుంది యూరియా విషయంలో రైతులు చాలా మంది కాంగ్రెస్ మీద అగేన్స్ట్ ఉన్నారు. ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే పథకాలన్నీ. యూరియా ఇవ్వాల్సింది ఎవరు? బీజేపీ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. అక్క వాళ్ళ పని ఏందక్క? పొద్దున్న లేస్తే కేటీఆర్ కి, హరీష్ రావుకి, కలవకుండా కుటుంబానికి వాళ్ళ పని ఏంది? రేవంత్ రెడ్డి గారిని తిట్టేయాలి. వాళ్ళ పని పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని తిట్టేయాలి. సర్కార్ మీద ఏదో బట్ట కలిసి మీద వేయాలి. పథకాలు మొత్తం రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుంటే ఈ దొంగ సన్నాసులు 10 ఏళ్ళు వాళ్ళు చేసిన పథకాలు అమలు చేయలేక ఈరోజు రేవంత్ రెడ్డి సార్ అమలు చేస్తుంటే ఓర్చుకోలేక ఏదో ఒకటి రేవంత్ రెడ్డి సార్ని ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని మాట అనిపిస్తున్నారు తప్ప అందులో వేరే రీజన్ లేదేం లేదు. అక్క 100 రోజుల్లో ఏం చేయలేదు చెప్పండి మీరు? ఫ్రీ అధికారులకు వచ్చిన వెంబడే మహిళలకు ఉచిత బస్సు పెట్టిండా చెప్పండి? రైతన్నకి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిరా? 10 ఏళ్లలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ముక్కి మూలికి సచ్చిన ఫామ్ హౌస్ లా. మరి రేవంత్ అన్న అధికారులకు వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిండు. నిజంగా చేసినా చేయలేదా చెప్పండి? సన్నబియ్యం ఇచ్చిండా? 500 ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాడా? 200 ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడా? 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడా? ఏమి ఇవ్వలేదు చెప్పండి? ఈ రోజు నాడు తెలంగాణ 10 ఏళ్లలో డెవలప్ కానీ తెలంగాణ రేవంత్ అన్న వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మీరు ఒకసారి హైదరాబాద్, తెలంగాణలో వెళ్ళి చూడండి ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. 10 ఏళ్లకు కలవకుండా కుటుంబం దోచుకోవడంలో ఉంటే రేవంత్ అన్నకు ఆశ లేదక్క. ఆయనకు దోచుకునే పని లేదు, అవసరం లేదు. తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు నా కుటుంబ సభ్యులు, అందరూ బాగుపడాలని ఆశ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ప్రజలకైతే వీక్నెస్ పాయింట్ ఉచితంగా ఇవ్వడం, ఏమన్నా కష్టం చదువు విద్య రెండితే సరిపోతుంది కదా. ఎవరైనా ఏ నాయకులు వచ్చినా అందరికి ఫ్రీ పథకాలు పెట్టుకుంటా ఇలా చేస్తే ఎట్లా అని మాట్లాడుతున్నారు. ఫ్రీ పథకాలు పెట్టింది ఎవరు? కేసీఆర్ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయాలి కదా. ఫ్రీ పథకాలు అనేది అంతా దేశం మొత్తం ఉంది కదా అక్క. రేవంత్ అన్న కూడా పెట్టలేదు కదా. యావత్ మన దేశం మొత్తం, భారతదేశం మొత్తం ఫ్రీ ప్రతి రాష్ట్రంలో ఉంది. రేవంత్ అన్న కూడా పెట్టలేదు కదా. అంటే నాయకుడు ఖచ్చితంగా ఫ్రీ అనేది తీసేసుకుంటే మంచిగా ఉంటది అని ప్రజలు కొంతమంది మాట్లాడుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు కదా. రేవంత్ రెడ్డి సార్ ఒకటి తీసేస్తే అది నడవదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి కదా. బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతున్నారు. బై ఎలక్షన్ లో నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకక్క, ఖచ్చితంగా 100కు 200% నవీన్ అన్న గెలుస్తున్నాడు. నవీన్ అన్న గెలుపును కేటీఆర్ కలవకుండా కుటుంబం 10 ఏళ్ళు దోచుకున్న అక్రమంగా పైసలు తీసుకొచ్చి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. కేవలం ఆ మాగంటి సునీత గారిని ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళ బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసమే, వాళ్ళకు ఉనికి చాడుకోవడం కోసం ఆయన పోటీ చేస్తున్నాడు తప్ప దాంట్లో పసలేని మ్యాటర్ అది. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ మీద మస్తు మంది దుమ్మెత్తి వస్తున్నారు. అసలు ఎందుకోసం అట్లా ఎత్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారంటే వాళ్ళకి 10 ఏళ్ళు రాజకీయంగా గవర్నమెంట్ లో అధికారంలో ఉండి అధికారం దిగిపోయినాక వాళ్ళు ఏం చేయలేక ఈ రోజు ఇలా దుమ్మెత్తి వస్తున్నారు. కానీ అవి ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కూడా రాలేదు. దుమ్మెత్తి వస్తున్న వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు కాబట్టే ఫామ్ హౌస్ కే పరిమితమైనరు. మా నాయకుడు ఇప్పుడు బయట తిరుగుతుండు. కాంగ్రెస్ ఏం చేసింది చెల్లె? బాగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ఏం చేసింది అంటే వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి హామీలు ఇచ్చి నెరవేరలేదు. కానీ ఈనాడు రేవంత్ అన్న అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, మహిళలకి ఉచిత బస్ ప్రయాణం చేపించిండ్రు, మహిళలకి
అన్ని విధాల మేము మహిళలని కోటీశ్వర్లను చేస్తాము అనేసి చెప్పిండు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నాడు, సన్న బియ్యం అందిస్తున్నాడు. ప్రతి ఒక్కటి నేనున్నా, మీరు అధైర్యపడకండి అనేసి రేవంత్ అన్న అన్ని వేళలా మాకు సహకారం చేస్తున్నాడు. దీన్ని చూసి వాళ్ళు ఓర్వలేక ఈ రోజు రాజకీయంగా ఎలా అయినా వీళ్ళని దెబ్బతీయాలి అనేసి రేవంత్ అన్న పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు. ఒకసారి ఊర్లలోకి వస్తే అంటే కేసీఆర్ కేటీఆర్ తప్ప రాజకీయంగా వాళ్ళే ఎదిగారు తప్ప ఊర్లలో ఎవ్వరు ఎదగలేదు. ఒక లీడర్ అన్నప్పుడు మనం క్యాడర్ ని చూసుకోవాలి. అందుకే ఈ రోజు లీడర్ అన్నప్పుడు క్యాడర్ ని చూసుకోకనే అధికారం కోల్పోయారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లా నవీన్ అన్న గెలుస్తాడా? పక్కా నవీన్ అన్న గెలుస్తుండు, రాసి పెట్టుకోండి. ఇది ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వస్తారు కదా. అసలు బీజేపీ అనేదే లేదు, ఇంకా అయిపోతుంది. బీజేపీ లేదు, అది రాదు కూడా. పక్కా జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, నవీన్ అన్న గెలుస్తుండు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.